ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/1/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము అష్టమి ఉదయం 10:21 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్రం సాయంకాలం 6:13 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 11:09 నుంచి 12:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:27 నుంచి 5:11 వరకు, వర్జము రాత్రి 12:29 నుంచి 2:17 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 5:55కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలతలు, ధనయోగము, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల మీద ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, వివాహాది సంబంధ శుభయోగాలు కూడా ఉన్నాయి, శుభకర సంతాన వార్తలు ఉన్నాయి, వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విదేశాలకు కూడా మంచి విద్యా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు, అలాగే శుభకర సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. చాలా ఆనందకరమైన హడావుడి యోగాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాటి వ్యవహారం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలకు కనబడుతోంది. విదేశాల నుంచి స్వదేశం వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి, రుజులు, చేపల చెల్లుల వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతమైనటువంటి శుభయోగాల పరంపర. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ధైర్యము, సాహసము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విద్యాభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కొత్త చోటికి ఉద్యోగ మార్పు, స్థాన మార్పు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి పొందుకోవడం, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, ప్రశాంతమైన సుఖజీవనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం, కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశాలు, నూతన వ్యాపార ఆవిష్కరణ, మంచి వ్యక్తులతో పరిచయాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కుటుంబ కలహాల నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల ధన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో లాభాలు, అలాగే కొత్త వ్యక్తులతో ప్రయాణ లాభము, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ముఖ్యంగా ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, కళాకారులకి,
క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ధనము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి కాంట్రాక్టులు లభించే అవకాశాలు, మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక అభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రయాణ అనుకూలత, విదేశీ ప్రయాణము, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారేందుకు ప్రయత్నం చేయవచ్చు. గృహయోగము, ధనలాభము, రుణ విమోచనము, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన ధనం చేతికి అందడం, ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చేసుకునే అవకాశాలు, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, కళాకారుల క్రీడ కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, మంచి అనుకూలవంతమైన ఆర్థిక, ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగేటువంటి శుభతరుణం. ధనగనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన జీవనం, స్థిరాస్తుల్ని పంచుకునే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన లాభాన్ని పొందుకోవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, విశేషమైనటువంటి వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేసుకునే అవకాశం, చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వాక్చాతుర్యం, చాలా మంచి ప్రేమ, ఆత్మాభిమానం, ఉన్నతమైన వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, చక్కగా మాట్లాడడం, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వాహన యోగము, ధనలాభము, ఐశ్వర్యము, వివాహ యోగము, సంతాన యోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు, వ్యాపారస్తులతో, భాగస్వాములతో లాభాలు, కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, ధన ప్రాప్తి, లాటరీల వల్ల మంచి ధనయోగాన్ని పొందుకోవచ్చు, కోర్టు వివాదాలు సమస్యపోవడం, కోర్టు బయట సమస్యలు పరిష్కారమైనటువంటి అవకాశం, అదృష్ట యోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవము, ఆనంద యోగము, శుభకర సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులు పొందుకోవడం, జరిగినటువంటి పొరపాటును అధిగమించే అవకాశం, 10 మందిలో ఉన్నత స్థాన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలమైన శుభయోగాలు, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, వాహన యోగం,
డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు. పట్టుదలతో కార్యసిద్ధి, జరిగినటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ప్రశాంతత పొందుకునే అవకాశం. ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా ఉద్యోగం, 2 కంపెనీల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విచ్ ఇస్ ద బెస్ట్ అనేది చాయిస్ మీది. అటువంటి అవకాశం. వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలతర శుభయోగాలు. కళాకారుల క్రీడకు మంచి అభివృద్ధి, విదేశాలకు కూడా ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణాలు, వివాహం, సంతాన యోగం, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమే అవకాశాలు, విలాసవంతం జీవనం, విదేశీయానం, తప్పకుండా మీకు ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి. అలాగే రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఆనందకరమైనటువంటి సంపద, ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో, విదేశాల్లో కూడా సుఖము, సంతోషం, ఆనందం, పట్టింపులతో, పట్టుదలతో కార్యసాధన చేసుకునేటువంటి అదృష్ట యోగం. ప్రతి విషయంలో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార, రావాల్సిన ధనాన్ని రప్పించుకోవడం విషయంలో ప్రతి దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త తొందరపడతాన్ని కంట్రోల్ చేసుకోండి. అతి సర్వత్రా వర్జేతు, అతి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎంత మౌనంగా ఉంటే అంత శ్రేష్టం. మీకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మీకు లాభము, ఆనందయోగం, ఐశ్వర్యం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి పొందడం, రాజకీయ నాయకుల లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారుల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ధైర్యము, స్థైర్యము, ఆనందము, కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం ఉంటుంది, శుభకర సంతాన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. లాటరీల వల్ల ధనయోగం బాగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభ గడియలుగా చెప్పబడుతున్నాయి. 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాహన యోగము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, తీర్థయాత్రలు చేసే వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యా లాభం, విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, స్థిర నివాసాన్ని పొందు, అంటే ఏదైనా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తుల్ని పెంపొందించుకునే అవకాశాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి ఖాయం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే అనుకోని చిన్న ఆలస్యం, అంటే పనులు ఆలస్యమే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా సరే ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సంతాన యోగం, మిత్ర లాభం, మంచి వ్యాపార లాభం, అలాగే లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, విదేశాల్లో కానీ, స్వదేశాల్లో కానీ ఆనందమయ సుఖజీవనం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ ఆనందంగా, సంక్రాంతి పండుగ ముందే వచ్చిందేమనిపిస్తుంది. అంతటి అదృష్ట యోగం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం,
పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, లాటరీల వల్ల ధనప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యాపరంగా లాభము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందిన అవకాశం, తప్పకుండా ప్రాంగణ నియామకాల ఉద్యోగం ఖాయము. ధన కనక వస్తువాహన ప్రాప్తి, వివాహము, సంతానము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒక్కటవ్వడం ఖాయము. కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అవుతాయి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, గృహలాభము, స్థలము లాభము, పొలము లాభము, సోదరుల మధ్య మైత్రి, ఆనందకరమైన జీవనము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశీయానము, విదేశాలకు కూడా స్థిర నివాసము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ధనగనక వస్తువాహన ప్రాప్తి, చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, సమస్తమైనటువంటి శుభయోగము, ధన కనక వస్తువాహన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, అలాగే లాటరీల వల్ల తప్పకుండా ధన ప్రాప్తి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, భాగస్వామ్య వ్యాపారం కలిసి రావడం అనుకూలంగా ఉంది. రాజకీయ లాభాలు, సినిమా రంగాల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకుల లాభాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల మంచి లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. తప్పక శుభవార్త వింటారు. ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత పండగ వాతావరణంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రశాంతంగా, హాయిగా సాగిపోయేటువంటి శుభమైన రోజు. మంచి మిత్రుల వల్ల ఆర్థిక లాభం, లాటరీల వల్ల ధనప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కొత్త వ్యాపార భాగస్వామిని కలుసుకునే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, రాజకీయ నాయకులకి అద్భుతమైన యోగం, కళాకారులకి, క్రీడాకారులకి, స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్ట, సినిమా రంగంలో మంచి లాభసాటి వ్యవహారం, తప్పకుండా మీ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. ఈరోజంతా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.